1,19,000 సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద వైన్ బ్యారెల్ ఇది. హైడెల్బర్గ్ అందాన్ని చూడడానికి ఇంతకన్నా మంచి ప్లేస్ నాకు తెలిసి ఇంకెక్కడా ఉండదేమో, ఎందుకంటే వ్యూ మాత్రం చాలా బాగుంది. నమస్తే ఇండియా, నేను మీ వెంకీ. వెల్కమ్ టు జర్మనీ. ఈ వీడియోలో మనం హైడెల్బర్గ్ కోటలోని వైన్ బ్యారెల్ చూద్దాం. ముందుగా టికెట్ అయితే తీసుకుందాం. ఎంట్రన్స్కి మనం టికెట్ అయితే కావాలా, ఏదో ఆడే ఇస్తాను అనుకుంటా. మొత్తానికి టికెట్ అయితే తీసుకునేసినామన్నా, బయట వచ్చేసినాను. ఇదే ఆ కోట. బయట చూడడానికి అయితే టికెట్ ఏం అవసరం లేదు. లోపల బ్యారెల్, ఆ పక్క మనం వ్యూ చూడాలంటే, సిటీ వ్యూ చూడాలంటే ఖచ్చితంగా టికెట్ అయితే కావాలా. ఎంట్రన్స్ అదే, అందరూ అడగబోతున్నారు కాబట్టి మనం అడగపోదాం. సెక్యూరిటీ చెక్ లేదా, ఎవరు చూపట్లేదు. అదో ఉన్నాడు మనవాడు, వీడు ఆపుతాడా మనల్ని. తీసుకున్నాం బావు, తీసుకుంటున్నాం రా స్వామి. నమస్తే కా, లోపలికి అయితే వెళ్ళిపోదాం మనము. హైడెల్బర్గ్ అనే సిటీకి 80 మీటర్ల ఎత్తులో ఉందన్నది. ఎన్నో కొండ మీద కట్టినారు. కాళ్ళు అయితే పీకేసిన ఎక్కేటప్పుడు లోయినట్టుందిరా బాబు. ఈ పక్క పక్క పైకి రావడానికి 2 మార్గాలు ఉన్నాయన్న. ఇప్పుడు స్టెప్ మీద రావచ్చు, లేదంటే ట్రైన్ ఉంది కింద, డైరెక్ట్గా అది పైకి వచ్చేస్తుంది. కానీ నేనే ఎందుకులే డబ్బులు బొక్క అని స్టెప్స్ మీద వచ్చేసినాను. కానీ ఈ మాత్రం మోకాళ్ళ మెట్లెట్టినట్టు చక్కగా ఉన్నాయి. వ్యూ మాత్రం చాలా బాగుండింది. సిటీ వ్యూ చూసుకుంటూ వచ్చేయచ్చు. లోపలికి అయితే వెళ్ళిపోదాము. 13వ శతాబ్దంలో కట్టారండి కోటది. ఇప్పటికీ చాలా బాగుంది. 2వ ప్రపంచ యుద్ధంలో చాలా మటుకు నాశనమైంది. తర్వాత 2 సార్లు రీబిల్డ్ చేసినారు. ఓకే, ఫైనల్గా మనం అయితే వచ్చేసినాము. దో బిగ్ బ్యారెల్. ఇదే నా ఎంట్రన్స్. ఇంత చిన్న ఎంట్రన్స్ ఎట్లా ఉందిరా బాబు, ఎలక బొక్కనట్లు ఉంది. ఇంత చిన్న దీంట్లో అంత పెద్ద బ్యారెల్ ఎలా పెట్టినారు. స్వాగతం, సుస్వాగతం వైన్ సామ్రాజ్యానికి. అందరికీ స్వాగతం అన్న. లోపలికైతే వచ్చేయండి. ఇక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ బ్యారెల్ ఒకటి. ఇది కాదు, దీని వెనకాల ఇంకా పెద్దది ఉంది. అది మనకు కావాల్సింది. లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ అందరు తాగుతున్నారు, స్టార్ట్ చేసినారు మన. ఇక్కడ ఆఫర్ ఉందన్న. 1,400 కడితే 10 నిమిషాల వరకు ఎంతనా తాగొచ్చు ఒక్కొక్క పర్సన్కి. మనకి ఎందుకులే, మన కెపాసిటీ లేదు. ఇది బయట చిన్న బ్యారెల్ ఉన్నట్లుంది మామ. తొట్టి, ఓ మనోరు గుర్తొచ్చింది ఇది తొట్టి చూస్తానే. ఇది మేబీ వైన్ చేసేదానికి అప్పట్లో ఉపయోగిస్తున్నారేమో దీన్ని. పెద్ద రాయి ఇది, బండరాయి. ఓకే, ఇక్కడ మేబీ ద్రాక్ష వేసి అటు ఇటు మాన్యువల్గా చేస్తున్నారు. ఇది కోట పైనుంచి ఓవర్ వ్యూ అన్న. బెటర్ మీరు వీడియో పాస్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా వచ్చేసినాము వరల్డ్స్ బిగ్గెస్ట్ వైన్ బ్యారెల్కి. 2,19,000 సామర్థ్యంతో 23 అడుగులు వెడల్పు, 28 అడుగులు పొడవు, 130 ఓక్ చెట్ల నుంచి తయారు చేశారన్న దీన్ని. ఒక అద్భుతమైన కట్టడమేనని చెప్పల్లా. 1751లో ప్రిన్స్ కార్ల్ అనే రాజు దీన్ని కట్టించాడంటన్న. దీన్ని వైన్ బ్యాంక్ కూడా పిలుస్తారు. ఎందుకంటే అప్పట్లో ప్రజలు పన్నుల రూపంలో డబ్బులు ఇవ్వలేక వైన్ తీసుకొచ్చి ఇచ్చేటోళ్ళంట రాజుకి. సో ఆ రాజు ఆ వైన్ మొత్తం సేకరించి ఇందులో పోస్తున్నాడంట. పైన డ్యాన్స్ బార్ ఉందన్న, పైకి వెళ్దాం. చెక్క, ఇది కూడా చెక్క. స్టెప్స్ కూడా చెక్కతోనే కట్టారు, ఓక్ చెక్క యూస్ చేసినారు. సేమ్ బ్యారెల్కి ఏ చెక్క అయితే యూస్ చేసినారో పైన ఫ్లోర్కి, స్టెప్స్కి కూడా అదే సేమ్ చెక్క యూస్ చేసినారన్న. చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్రంట్ వ్యూ ఇది. ఫస్ట్ ఫ్లోర్లో చూస్తాను కిందికి. ఒక ఫ్లోర్ కట్టినట్టు కట్టారు దీన్ని, బ్యారెల్ని. మొత్తం నీట్గా డ్యాన్స్ చేసుకోవచ్చు. ఏం చాలా నైస్గా ఉంది. కింద ఫ్లోరింగ్ కూడా వుడ్ మొత్తం చెక్క. ఇది రైట్ సైడ్ వ్యూ మనకి. ఆ బ్యారెల్కి దానికి టచ్ ఏం లేదు. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ, బ్యారెల్కి టచ్ ఏం లేదు.
ఇది అన్న మొత్తానికి వరల్డ్స్ బిగ్గెస్ట్ వైన్ బ్యారెల్. చాలా బాగుంది. అక్కడ నడుస్తుంటే దానిపైన చాలా మంచి ఫీల్ అయితే వచ్చింది. మీకు వీలైతే ఖచ్చితంగా ఇది చూడండి అన్న ఒకసారి వచ్చినప్పుడు. సిటీకి అటువైపు ఉన్న వ్యూ అయితే చూద్దాము. చాలా అద్భుతంగా ఉంది. కరెక్ట్గా సాయంత్రం టైంలో వచ్చినామన్నా మనము, కాబట్టి పొద్దు గోక్తా ఉంది ఇప్పుడే. వ్యూ మాత్రం అద్దరిపోయింది. పాపా ఏమన్నా ఉంది అసలు. హైడెల్బర్గ్ మొత్తం సిటీని కవర్ చేసేయచ్చు ఇక్కడ నుంచి. ఇదే బెస్ట్ వ్యూ అన్న. హైడెల్బర్గ్ మొత్తం చూడాలంటే ఇక్కడ నుంచి చూసినామంటే మొత్తం కనిపించుద్ది. భలే ఉంది. కోట ఇరువైపు, ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. సూపర్ ఉంది. 13వ శతాబ్దంలో కట్టిన కోట కూడా ఎప్పటికి కూడా అట్లే ఉందంటే చాలా బాగా మెయింటైన్ చేశారు వీళ్ళు. వాటర్ ఫ్లో అవుతా ఉంది. ఇలాంటి వీడియోసే వస్తాయన్న నా ఛానల్లో. మాత్రము యూనిక్ వీడియోసే ఉంటాయి. ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడన్నా. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడన్నా. థ్యాంక్ యూ సో మచ్.